ఈ సందర్భంగా డాక్టర్ లక్ష్మి మాట్లాడుతూ టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే వలసలను నివారిస్తామని, ఉపాధి అవకాశాలు కల్పిస్తామని ఆమె అన్నారు. అలాగే దొనగొండకు తాగునీరు అందిస్తామని, అలాగే మండలంలో మౌలిక సదుపాయాలకు పెద్దపీట వేస్తామని అన్నారు. మీ బిడ్డగా ఆదరించండి, గెలిపించండి అని అన్నారు. వెలుగొండ ప్రాజెక్టు ద్వారా దొనగొండకు శాశ్వత త్రాగునీరు సమస్యను పరిష్కరిస్తాం. అలాగే ప్రతి ఇంటింటికి కుళాయి కూడా అందించాలని టీడీపీ అధినేత, కాబోయే కూటమి ప్రభుత్వ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట ఇచ్చారు. దొనగొండ ప్రాంతంలో పారిశ్రామిక అభివృద్ధికి ప్రణాళికబద్ధంగా ముందుకు వెళ్లాలని నేను దృఢ సంకల్పంతో ఉన్నాను. దొనగొండ ప్రాంతం నుండి ఏ ఒక్కరిని వలస వెళ్లనీయకుండా ఉపాధి కల్పించే విధంగా చర్యలు తీసుకుంటాను. నీ బిడ్డగా, కుటుంబ బిడ్డగా దీవించండి, ఆదరించండి. ఈ నెల 13న జరిగే ఎన్నికల్లో సైకిల్ గుర్తుపై ఎమ్మెల్యే అభ్యర్థి అయిన నాకు, ఒంగోలు ఎంపీ అభ్యర్థి మాగుంట శ్రీనివాసరెడ్డికి మరొక ఓటు వేసి గెలిపించాలని ప్రార్థించారు. ఈ ప్రచారంలో దొనగొండ మండల పార్టీ అధ్యక్షులు నాగులపాటి శివ కోటేశ్వరరావు, మండలంలోని టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, మహిళలు పాల్గొన్నారు.